బిగ్ బాస్ తెలుగు 8 రియాలిటీ షోలో రెండో వారం నామినేషన్స్ భారీ గొడవలు వాగ్వాదాల మధ్య ముగిశాయి. ఎప్పటిలానే కంటెస్టెంట్లు తమ కారణాలు చెప్పి నామినేషన్స్ వేశారు. ఈ సందర్భంగా ఇంటి సభ్యుల మధ్య తీవ్ర అభిప్రాయ భేదాలు తలెత్తాయి. అయితే ఎవరికి వారు తమ వాదనలు సమర్చుకొని ఇంటిలో ఉండటానికి అర్హత లేదంటూ ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ వేశారు. ఈ వారం ఎలిమినేషన్ కు అవకాశం ఉన్న కంటెస్టెంట్ల వివరాల్లోకి వెళ్తే బిగ్ బాస్ తెలుగు 8వ సీజన్లో తొలి వారం నామినేషన్ ముగిసిన తర్వాత ఇంటిలో రెండో వారం నామినేషన్స్ ప్రారంభించారు. తొలి వారం ఇంటి నుంచి బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. తొలి వారమే ఆమె ఇంటి నుంచి వెళ్లిపోవడం ఆమె ఫ్యాన్స్ కు షాక్ తగిలినట్టు అయిపోయింది. ఇక నెక్స్ట్ రెండో వారం నామినేషన్ సందర్భంగా ప్రేరణ, కిరాక్ సీత, విష్ణుప్రియ, సోనియా, ఆకుల మధ్య భారీగా వాగ్వాదం జరిగింది. ఇంటిలో జరిగిన సంఘటనల ఆధారంగా నామినేషన్ వేసేందుకు ప్రయత్నించగా ఎవరికి వారు డిఫెండ్ చేసుకోవడం కనిపించింది. ఇక ఆదిత్య, మణికంఠపై ఇతర కంటెస్టెంట్లు భారీగా ఆరోపణలు చేయడం కనిపించింది. అయితే నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి అవకాశం ఉన్న పేర్లను ప్రకటించారు. ఈ వారం నామినేట్ అయిన వారిలో మణికంఠ, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య, నిఖిల్, కిరాక్ సీత, శేఖర్ భాష, నైనిక ఉన్నారంటూ ఆయన చెప్పారు. ఈ వారం మొత్తం 8 మంది సభ్యులు ఎలిమినేషన్ ప్రక్రియను ఎంపికయ్యారు. అయితే ఇంటిలో అతిపెద్ద క్లాన్ ఉన్న యష్మి గౌడకు ఓ స్పెషల్ పవర్ ఇస్తూ ఇంటి సభ్యులకి షాక్ ఇచ్చారు. నామినేట్ అయిన వారిలో ఒకరిని సేవ్ చేసి నామినేట్ కాని వారిలో మరొకరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఈ అధికారాన్ని ఉపయోగించి ఒకరిని సేవ్ చేసి మరొకరిని నామినేట్ చేయమని అడిగారు. దాంతో 8 మందిలో నుంచి ప్రేరణ బయటికొచ్చి విష్ణుప్రియ ఆ జాబితాలో చేరింది. దాంతో నామినేట్ అయిన ప్రేరణను సేవ్ చేయాలని అనుకుంటున్నాను, అలాగే విష్ణుప్రియను నామినేట్ చేయాలని అనుకుంటున్నానని యష్మి గౌడ తన నిర్ణయాన్ని వెల్లడించింది. దాంతో విష్ణుప్రియ షాక్ అయింది. అయితే తనపై చేసిన కొన్ని ఆరోపణలను విష్ణుప్రియ సమర్చుకొని అలా నామినేషన్స్లోకి వెళ్ళింది. ఇక ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.